ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ ఆల్ इन द मैचलेस नेम ऑफ जीसस क्राइस्ट ऑफ नाजरेथ. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినం మనందరం కూడా దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నాం. దానికి కారణం కేవలము యేసుక్రీస్తు వారి యొక్క కృప. ఆరోగ్యంగా ఉన్నాం, దానికి కారణం కూడా కేవలం యేసుక్రీస్తు వారి యొక్క కృప. అయితే ఒక చిన్న ప్రార్థనతో వాక్య భాగంలోనికి వెళదాం. మరి నా స్నేహితుడు, అదేవిధంగా ఒక సహోదరుడు అయినటువంటి విజయరాజు గారు, ఆయన ఆరోగ్యము కొంత బాగలేక హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన కొరకు ప్రార్థన చేసి వాక్య భాగంలోనికి వెళదాం. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. మీ సన్నిధిలో సంఘముగా మేము కూడి ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, విజయరాజు బ్రదర్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. వారిని ప్రమాదం నుంచి కాపాడినందుకు మీకు వందనాలు. వారి కుటుంబానికి, ప్రత్యేకించి వారి సతీమణికి, పిల్లలకు ఈ సమయంలో కావాల్సిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని, కావాల్సిన ప్రతి విధమైన సహాయాన్ని మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్. గడిచిన వారం మనము మరి అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఆ యొక్క కుంటివాడు ఆ యొక్క దేవాలయపు ద్వారము, శృంగారం అనబడిన ద్వారం దగ్గర కూర్చొని రావటం, అతన్ని అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టడం చూసాం కదా. అదేవిధంగా యేసు ప్రభు దగ్గరికి ఆ చిన్న మామూలు ఇంటికి కూడా ఒక అతన్ని తీసుకొచ్చారు. మీకు లాస్ట్ వీక్ మెసేజ్ మరలా గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే మీకు తెలియాలి డిఫరెన్స్. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ ద కన్స్ట్రక్షన్ లుక్స్, ఇట్ రియల్లీ మ్యాటర్స్ వెదర్ జీసస్ ఈస్ దేర్ ఆర్ నాట్. అర్థమైందా? కట్టడం ఎంత అద్భుతంగా ఉంది, అబ్బా ఏమి చర్చి బిల్డింగ్ అండి, ఏం కట్టారండి చర్చి, అది కాదు ఇంపార్టెంట్. యేసుక్రీస్తు అందులో ఉన్నాడా, అక్కడ ఉన్నాడా అనేది ఇంపార్టెంట్. ఓకే. అదే విధముగా మరి వారి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మనం చూసాం. అడుక్కోవడానికి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు, కానీ అక్కడ మాత్రం వాడిని స్వస్థపరచాలని తీసుకెళ్లారు. సో ఇట్లా ఆ డిఫరెన్సెస్ చూసాము. అన్నిటికీ మించి కేవలం మనం ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మనం ఏం చేయాలా, హెల్ప్ కూడా చేయాలా. నాట్ ఓన్లీ ప్రేయింగ్ లిప్స్ బట్ హెల్పింగ్ హ్యాండ్ కూడా చాలా అవసరం. ఎందుకంటే పేతురు కూడా అదే పని చేశాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని చెప్పి చెయ్యిచ్చి చేయబట్టుకుని అతన్ని లేపాడు. ఎలాగైతే యేసు ప్రభు వారు పేతురు మునిగిపోతున్నప్పుడు చెయ్యిచ్చి పైకి లేపాడు, అలాగా. సో మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉన్న వాడిని లేపాలి. సో అదే అధ్యాయము 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. ఈరోజు 9-10 వచనాలు ధ్యానిద్దాం. బికాస్ వాక్యము ఎంత గొప్పదనంటే అది నిజంగా దొరికిన వాళ్ళకి అది జీవము, దొరికిన వారికి జీవము. నిన్న దినాన్ని కూడా మరి మా వదిన ఇంటికి వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా ప్రార్థన చేసుకున్నాం, వాక్యం అక్కడ చెప్పడం జరిగింది. బన్నీ అని మా వదిన చిన్న కొడుకు, వాడు దాన్ని పిలిచి, బాబాయ్ అద్భుతంగా ఉంది బాబాయ్ వాక్యం చాలా అన్నాడు. అని అంటే వాక్యం ఎప్పుడు అద్భుతంగానే ఉంటుందిరా, అంతే కదా. వాక్యం ఎప్పుడు, కానీ వాక్యం చెప్పేవాళ్లే లేరు ఈ రోజున. అది వాళ్ళకి ఇష్టమైన మాటలు చెప్తూ కూర్చుని వాళ్ళకి నచ్చే మాటలు చెప్తున్నారు, కానీ సత్యం చెప్తే సత్యం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు అద్భుతం కదా, వాక్యం కూడా అద్భుతంగానే ఉంటుంది. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకోవాలా. ఇది నన్ను నేను హెచ్చించుకోవడానికో దేనికో కాదు, దేవుడు మనకిచ్చిన కృప ఎంత గొప్పదో తెలియజేయటానికి. మరి నా స్కూల్ మేట్ ఒక ఫ్రెండ్, తను కూడా మేము చిన్నప్పుడు అంటే 6th క్లాస్ 7th క్లాస్ చదువుకునే టైంలోనే వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా కూడా పెద్ద మినిస్ట్రీ, చర్చ్ అదంతా వాళ్ళది మినిస్ట్రీ, ఇప్పటికీ మినిస్ట్రీ వాళ్ళది. అతడు నా ఫ్రెండ్, ఆ స్నేహితుడు కూడా మెసేజ్ పెట్టాడు, ప్రైజ్ లార్డ్ అన్న, గ్రేట్ మెసేజ్ అన్న, వాక్యం విని. చాలా మంది పెడుతుంటే చెప్తున్నాను, అంటే ఎవరో బయట వాళ్ళు ఇచ్చేయటం వేరు, మన వాళ్ళు అది చాలా రేరు. ఎందుకు చెప్తున్నాం అంటే వాక్యం అంటే సత్యము, సత్యం అద్భుతంగా ఉంటుంది. వాక్యం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఇంకా తప్ప ఏది మన జీవితాన్ని మార్చలేదు. రైట్. ఇక్కడ మనం చూస్తే 9వ వచనం మనం చూద్దాం. మనందరికీ తెలుసు, లాస్ట్ వీక్ చూసాము, అతడు స్వస్థపరచబడి లేచి గంతులేస్తున్నాడు, వాళ్ళతో కలిసి మందిరంలోనికి వెళ్ళాడు.
9వ వచనం మనం చూస్తే, అండ్ ఆల్ ద పీపుల్ సా హిమ్ వాకింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్. చదవమ్మా. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచిరి. వాడు అంతకు ముందు ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు అని పలికి చెయ్యి అందించి లేపే అంత ముందు వరకు వాడి పరిస్థితి ఏంటంటే, కదలలేడు, ఏ పనులు చేసుకోలేడు, నడవలేడు, క్రిపుల్డ్ అనుకోవచ్చు, లేదంటే అంగవికలాంగుడు, ఏమీ చేసుకోలేని పరిస్థితి. అతన్ని ఒక దగ్గర దగ్గర 30-40 సంవత్సరాలుగా ఆ మందిరానికి వచ్చేవాళ్ళు చూస్తూ ఉన్నారు అదే స్థితిలో. కానీ ఇప్పుడు చూస్తే అతని స్థితి ఏమైంది చెప్పండి? పూర్తిగా మారిపోయింది. హీ వాజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. హీ బికేమ్ హోల్. అతడు సంపూర్ణముగా మారిపోయాడు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడైపోయాడు. ఏ డిఫామిటీ కానీ, ఏ వంకర, కాలు వంకర, చెయ్యి వంకర, బలహీనత ఏమీ లేదు అతనిలో. దాన్ని బట్టి అతను ఏం చేస్తున్నాడు తెలుసా? లేచి గంతులేయటము, నడవటం మాత్రమే కాదు, ఇంకో పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు, నేను, మనము మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో, ప్రతిరోజు ఎవ్రీ డైలీ లైఫ్లో చిన్న చిన్న హెల్ప్లు చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 100 సార్లు చెప్తాం. అవునా? చిన్న సహాయం చేసిన వాళ్ళకే థ్యాంక్ యూ అని చెప్తాం. ఏదన్నా జస్ట్ నువ్వు వెళ్తుంటే డోరు వాళ్ళు తీశారనుకోండి నీ బదులు, సడన్గా థ్యాంక్ యూ అంటాం లేదా? చిన్నపిల్లలు, మనం ఏదైనా చిన్నపిల్లకి ఏమైనా ఇచ్చామనుకోండి, వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు? నాన్న అంకుల్కి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పాలా? పుట్టుగా చాక్లెట్ తీసుకుంటే అని నేర్పిస్తున్నారు లేదా? ఒక చాక్లెట్, ఒక చిన్నదానికో మనం థ్యాంక్స్ చెప్తున్నాము. మరి యేసు ప్రభు మన కోసం చేసిన దానికి ఏం చేస్తే సరిపోదు చెప్పండి? అసలు మీరు నిజంగా ఎప్పుడైనా హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువుకి కృతజ్ఞత తెలియజేస్తూ ఆయన్ని స్తుతించి ఆరాధించారా మనస్ఫూర్తిగా? మీరింట్లో కూర్చొని ఒంటరి కాదు, అందరి ఎదుట చేశారా ఎప్పుడన్నా పని? అతడు కేవలం శారీరక సంబంధమైన పరిపూర్ణత, స్వస్థత పొందుకున్నాడు అంతే. యాజ్ ఆఫ్ నౌ, అప్పటికి. తర్వాత రక్షించబడచ్చు, అది తర్వాత విషయం. కానీ ఆ మేలుకే, ఆ అద్భుతానికే, ఆ విధంగా తన జీవితం మారినందుకే ఇక మీదట ఆ బాధ అనుభవించాల్సిన అవసరం లేదు, ఇక మీదట అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఇక మీదట నలుగురు నన్ను మోసుకొచ్చి కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు, ఇక మీదట అందరిలాగా నేను కూడా చక్కగా పని చేసుకోవచ్చు, హాయిగా బ్రతకొచ్చు అనేటువంటి ఆ మార్పుకే వాడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, మహింపరుస్తున్నాడు, గణపరుస్తున్నాడు. మరి మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శిలువలో మన కొరకు మరణించి తన రక్తాన్ని చిందించి మన స్థానాన్ని అతను తీసుకొని ఆయన స్థానాన్ని మనకిచ్చి నరకములో నిత్యము కాలుతూ, శ్రమపడుతూ, అరుపులు, కేకలు, పళ్ళు కొరుకుతా బాధపడాల్సిన మనల్ని కాపాడి, ఏ బాధ, ఆకలి, తప్పిక, లేదంటే కన్నీరు, బాష్ప బిందువులు ఏవి లేకుండా ఉండేటువంటి పరలోక రాజ్యాన్ని యేసుప్రభు మనకిస్తే మనం ఇంకెంత ఆయన్ని ప్రైజ్ చేయాలి చెప్పండి? మరి చేస్తున్నారా మీరు? ఆయన ఆ విధంగా స్తుతిస్తున్నారా? ఆరాధిస్తున్నారా? ఎక్కడ పడితే అక్కడ అందరి మధ్యలో ఎప్పుడు ఆ పని చేయగలుగుతున్నారా అంటే చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మరి ఎందుకు చేయట్లేదు తెలుసా? అసలు మీరు ఆ ప్రభు నుంచి ఆ కృప, ఆ ధన్యత, ఆ రక్షణ, దాని విలువ, ఆ పొందుకున్న దాని విలువ మీకు అసలు తెలీదు. దేవుడు నాకు మంచి ఆర్థిక సహాయం చేశాడు, అప్పులు తీరిపోయినాయని దేవుడు మహిమార్థమే సాక్ష్యం చెప్తాం. గుడ్, వెరీ గుడ్, నైస్. అది అందరికి చెప్తా ఉంటే అందరికి కూడా చెప్పాం. చర్చిలో వచ్చి ఏదో పాస్టర్ గారు అది కూడా ఫోర్స్ చేస్తే నుంచొని చెప్తాం, అంతేగా? అందరికి చెప్తావా నువ్వు? అసలు యేసుప్రభు నా జీవితంలో ఈ కార్యం చేశాడని చెప్పం.
ఇంకా నువ్వు అసలు అవి చెప్పట్లేదు. అలాంటప్పుడు అసలు దేవుడు నీ జీవితంలో చేసిన రక్షణ, అంటే నిన్ను రక్షించిన విధానం ఏదైతే ఉందో, నరకంలో కాలిపోకుండా పరలోకానికి నిన్ను దాటించాడే ఆ మరణం నుంచి, అది నువ్వు ఇతరులకి చెప్పకుండా నువ్వు మౌనంగా ఉంటూ దేవుణ్ణి స్తుతించకుండా ఆరాధించకుండా ఉన్నావంటే నీ జీవితంలో జరగనట్ట. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్, అంటే మార్పు అనేది పరిపూర్ణంగా జరిగింది. అది అందరికి కనిపిస్తుంది, వాళ్ళందరూ చూడగలుగుతున్నారు అతని జీవితంలో జరిగిన మార్పు, అతని శరీరంలో జరిగిన మార్పు. మరి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరించిన తర్వాత నీ జీవితంలో వచ్చిన మార్పుని ఇతరులు చూడగలుగుతున్నారా లేదా? వాళ్ళు చూడగలగాలి అంటే నువ్వేం చేయాలి సార్? నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి, నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఈరోజున బాధాకరమైన విషయం ఏంటంటే 98-99% క్రైస్తవులు మేము ఆ దేవుడిని నమ్మిన వాళ్ళం కాదని సొసైటీలో చెప్పుకొని తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు. ఇండియన్ క్రిస్టియన్ గానో బీసీసీ గానో లేరు కాబట్టి వాళ్ళు అందరి ముందు నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు ఇది చేశాడు నా ఆఫీస్లోనో సొసైటీలో చెప్పుకునే అవకాశం వాళ్ళందరూ క్రైస్తవులే అవకాశం. వాళ్ళు క్రైస్తవులు కాదంతే, దయచేసి గుర్తుపెట్టుకోండి. నువ్వు అందరి ఎదుట ఆయన్ని ఒప్పుకోవాలి. పోయి నీకేమి చేయకపోతే చెప్పబాక, నీకేమి చేయకపోతే నువ్వు ఆయన స్తుతించొద్దు, ప్రైజ్ చేయొద్దు. చేశాడా లేదా? ఒకసారి సిలువను జ్ఞాపకం చేసుకోండి. నీకోసం నా కోసం ఆయన ఏం చేశాడు. అది చేయటం వల్లే కదా మనం ఈ రోజున ఇలా ఉన్నాం. సో ఒకవేళ మీరు ఎవరైనా సరే యేసు ప్రభు మీ జీవితంలో చేసినటువంటిది, దాని విలువ ఏంటో మీకు తెలిస్తే ఆయన్ని స్తుతించకుండా, ఆయనకి థ్యాంక్స్ చెప్పకుండా, అందరి ఎదుట ఆయన్ని గణపరచకుండా మీరు ఉండలేరు. అలా గనక మీరు ఆయన స్తుతించకుండా గణపరచకుండా మీరు ఉంటున్నారనంటే నిజంగా మీ జీవితంలో ఆ కార్యం జరిగిందో లేదో మీకే తెలియాలి. ఆ కార్యం యొక్క విలువేంటో, ఆ రక్షణ యొక్క విలువేంటో మీకు తెలుసో తెలియదు అన్న విషయాన్ని మరొకసారి మీరు పరీక్షించుకోండి. సో ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని, పునరుద్ధారుడైన క్రీస్తుని ఎరిగిన వారిని కలుసుకున్నప్పుడు ఇతని జీవితము శారీరకంగా పరిపూర్ణతలోనికి నడిపించబడింది. మరి యేసుక్రీస్తుని పరిపూర్ణముగా, అంటే యేసుక్రీస్తుని డైరెక్ట్గా తెలుసుకున్న నీవు నేను, మన జీవితాలు ఖచ్చితంగా పరిపూర్ణతలోకి వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. పరిపూర్ణంగా మారాలా లేదా? మారాలి. ట్రాన్స్ఫార్మ్, we must also be transformed. ఖచ్చితంగా జరగాల పని. 10వ వచనం చదవండి. 10వ వచనం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 9-10వ వచనం. And they knew that it was he which sat for alms at the beautiful gate of the temple, and they were filled with wonder and amazement at that which had happened unto him. శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైది. వీళ్ళకి ఆ వ్యక్తి తెలుసు. అంతకు ముందు ఎలా తెలుసు? కుంటివాడిగా, అపాయిచ్చి అంటారు కదా, ఏమి నడవలేని వాడిగా, ఒక వికలాంగుడిగా వాళ్ళకి తెలుసు ఎంతో కాలంగా. కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నారు అతన్ని? ఆ బలహీనతలు, వికలాంగత్వము కానీ ఆ యొక్క డిజేబిలిటీస్ అన్ని పోయి తల నుంచి అరికాల వరకు పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా అతన్ని చూస్తే అతడు వీరికి ఒక వండర్గా, ఒక అమేజ్మెంట్గా ఉన్నాడు. అతడు ఒక అద్భుతముగా, ఒక ఆశ్చర్యముగా వీళ్ళకి కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతని శారీరక జీవితం లేకపోతే శరీరము పరిపూర్ణముగా రూపాంతరము చెందింది. హిస్ ఫిజికల్ బాడీ వాజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎ హెల్దీ బాడీ. అది వాళ్ళ కళ్ళకు కనిపిస్తుంది. అరే నిన్నటి దాకా వీడు అట్లున్నాడు కదా, ఇప్పుడేంటి ఇట్లా మారిపోయాడని అతను ఒక అద్భుతముగా కనిపిస్తా ఉన్నాడు. మరి నువ్వెలా ఉన్నావు ఈ రోజున సొసైటీలో? నీ చుట్టుపక్కల వారికి నువ్వెలా ఉన్నావు? అదే వ్యక్తిలాగే ఉన్నావా యేసు ప్రభు నమ్మిన తర్వాత కూడా?
ఉంటే దాని అర్థం ఏంటి? నీలో ఏ మార్పు జరగలేదని అర్థం. నీవు నీ చుట్టుపక్కల వారికి, నీ స్నేహితులకి, నిన్ను ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకి నువ్వు ఒక అద్భుతంగా ఉండాలి. అరే సంపత్తేనా ఇతను? సంపత్ ఇట్లుండేవాడు కాదే అని అనిపించాలి. చూసినప్పుడే కాదు, నీతో మాట్లాడినప్పుడు నీ మాటలు, నీ బిహేవియర్, నీ క్రియలు అన్నీ కూడా ఎలా ఉండాలి? ఇతరులకు ఆశ్చర్యాన్ని కలిగించాలి. అమేజ్మెంట్ అంటే సర్ప్రైజ్, వండర్, ఇంకా ఫియర్ కూడా, హర్రర్ అని మరి మీనింగ్ కూడా వస్తుంది. నిజంగా అంతే కదా. ఎవరైనా కాళ్ళు చేతులు అంత వంకరగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా నార్మల్ అయిపోతే భయమేదా? మనం హర్రర్ సినిమాలో చూస్తుంటాంగా. ఏమండి, మామూలుగా ఉన్న అమ్మాయే దయ్యం పట్టగానే ఏం చేస్తే కాళ్ళు చేతులు ఇట్లా అయిపోయి ఇట్లా నడుస్తూ ఉంటే మన భయం ఏదు? అలాగే ఇట్లా నడిచేవాడు ఒక్కసారి మామూలు అయిపోతే కూడా భయం వేస్తుంది. ఆశ్చర్యము, అద్భుతము, భయము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆ వ్యక్తిని చూస్తున్నాము, ఒక్కసారికి ఇట్లా మారిపోయాడు. మరి నువ్వు నేను ఎలా ఉన్నాం సొసైటీలో? నీ స్నేహితుల విషయం, నీ స్నేహితులు నీలో ఆ డిఫరెన్స్ చూస్తున్నారా? ఆ మార్పును చూడగలుగుతున్నారా? చెప్పండి. చూడగలిగితేనే నిజంగా నీ జీవితంలో కార్యం జరిగినట్టు. అప్పుడు నువ్వు పునరుద్ధారణ క్రీస్తుని కలుసుకున్నవాడవు, కలుసుకున్నదానవు, ఎరిగిన వాడవు. లేదంటే లేనట్టే. ఆ చేంజ్ లేకపోతే దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో బీ కేర్ఫుల్ అండ్ వాచ్ఫుల్. జాగ్రత్తగా గమనించండి. నిజంగా నేను నా చుట్టుపక్కల వాళ్ళకి ఒక అద్భుతముగా, ఆశ్చర్యంగా ఉన్నానా లేదా? యేసు ప్రభువుని కలుసుకున్న వారు ఖచ్చితంగా ఒక అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటారు. హల్లెలూయా, ఆమేన్. ఉండాలి. ఉదాహరణ కొరకే చెప్తున్నా, నా గురించి గొప్పగా చెప్పుకోవటం కాదు. నేను ఒకప్పుడు నా జీవితం ఎలాగుండేదో, నా అలవాట్లు ఎలాగుండేవో నా స్నేహితులకి, నా బంధువులకి అందరికీ తెలుసు. ఈ రోజున వారికి నేను ఒక ఆశ్చర్యం. ఈ రోజున నేను, నా కుటుంబం, నా జీవితము వారందరికీ ఒక ఆశ్చర్యం, అద్భుతం. పెద్దవారు, ఎంతో పెద్దవారు, మా బాబాయ్ లాంటి వారు, ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైన వాళ్ళు, స్థితిలో ఉన్న వాళ్ళు మాతో ఫోన్లో మాట్లాడినప్పుడు, మాతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా మీరు దేవుని చేత దీవించబడ్డారయ్యా అని చెప్తున్నప్పుడు మాకు ఎంత ఆనందం వేస్తుంది. ఎందుకంటే అంతకుముందు మా జీవితం వాళ్ళకి తెలుసు, ఇప్పుడు జీవితము చూస్తున్నాం. డిఫరెన్స్. ద డిఫరెన్స్ మేక్స్ ద డిఫరెన్స్. గుర్తుపెట్టుకోండి. ఆ తేడా లేకపోతే ఆ వ్యత్యాసము తెలీదు. సో మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మన జీవితంలో యేసు ప్రభువుని కలుసుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత, ఆయన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత వ్యత్యాసం, మార్పు అనేది జరిగిందా లేదా? ఆ మార్పుని మన చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తున్నారా? గమనించి ఆశ్చర్యపోయే విధంగా మనం ఆ మార్పు జరిగిందా లేదని చాలా ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు దాకా మనం చూస్తుంది ఏంటంటే, ఈ యొక్క వ్యక్తి విషయంలో శారీరక సంబంధమైన మార్పునే మనం చూస్తున్నాం కదండి. ఇతను ఆత్మీయంగా ఇతని జీవితము ట్రాన్స్ఫార్మ్ అయిందా లేదా మనకి తెలియదు, కానీ ఫిజికల్గా మాత్రం కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. రైట్? అయితే ఈ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకు ఉపయోగపడదు. వాళ్ళు చూసి ఆహా, ఓహో, అమ్మో అని అనుకుంటారే తప్ప, చూసిన వాళ్ళు నీ ఫిజికల్లో, అంటే నీ వ్యక్తిగత జీవితంలో, అంటే లోక సంబంధమైన జీవితంలో దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే అది ఎదుటి వ్యక్తిని ఆశ్చర్యపరచుద్దేమో కానీ ఎదుటి వ్యక్తిని యొక్క జీవితంలో మార్పును తీసుకురాదు. గుర్తుపెట్టుకో. ఎందుకని మాట చెప్తున్నానంటే, ఈ వ్యక్తి ఎలాగైతే స్వస్థ పొందుకున్నాడో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకములో పరిచర్య చేసినప్పుడు, ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన కొన్ని వందల వేల మందిని ఆయన ఆ విధంగా స్వస్థపరిచాడా లేదా? పరిచాడా లేదా? కానీ వాళ్ళందరూ స్పిరిచువల్గా ట్రాన్స్ఫార్మ్ చెందారా? లేదు. అప్పటికప్పుడు స్వస్థ పొందుకున్నారు, వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, చూసి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళ జీవితం వాళ్ళని. ఒక ఉదాహరణ చెప్పాలంటే, యేసు ప్రభువు వారు ఒక సందర్భంలో 10 మంది కుష్ఠరోగులను ఆయన బాగు చేశాడు.
కానీ 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రమే వచ్చి వెనక్కి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన కృతజ్ఞత తెలియజేసి ఆయన్ని ఆరాధించాడు, ఆయన కాళ్ళ మీద పడి. అర్థమవుతుందా? సో ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి మేలు ఏదైనా యేసు ప్రభు నుంచి నువ్వు పొందుకుంటే అది ఎక్కువ శాతము నిన్ను ఆ స్వరూపాన్ని ఆత్మీయంగా నిన్ను రూపాంతరం చెందే విధంగా అది ఉపయోగపడదు. కానీ ఏదో అప్పటికప్పుడు ఏదో కొంత ఇది తర్వాత అవుట్, అంతే, వెళ్ళిపోతారు. ఇక్కడ గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీ అనే పరిచయం 2012లో ఆదివారం ఆరాధన ప్రారంభమైతే ఇప్పటికీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఈ 14 సంవత్సరాల్లో కొన్ని వేల మంది శారీరకంగా ట్రాన్స్ఫర్మేషన్ పొందుకున్నారు. క్యాన్సర్ వ్యాధుల నుంచి, కాళ్ళు చేతులు వంకరలు, చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు మాట్లాడటం, ఎన్నో చనిపోయిన పాప కూడా బ్రతికింది. కానీ ఆ రోజు ఈ రోజు నా పాప ఇక్కడ లేదు. అర్థమవుతుందా మీకు? అవన్నీ ఏంటి? శారీరక సంబంధమైన మార్పులు, శారీరక సంబంధమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అది. బట్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది చూసారా, అది చాలా ఇంపార్టెంట్. ఏమండి, ఏది ఇంపార్టెంట్? స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అది కొంతవరకే మీకు ఉపయోగపడుతుంది, కొంతమంది దాన్ని చూసి ఆశ్చర్యపోతారు, అంతవరకే. కానీ దేవునికి మహిమకరంగా మారేది మాత్రం స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే. హల్లెలూయా. ఆ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన ఇంకో వ్యక్తిని మనం చూద్దాం. ఓకే, బికాస్ మనం ఇప్పుడు చూస్తూ వస్తున్నాం, డిఫరెన్సెస్ చూస్తూ వస్తున్నాం కదా. ఈ కుంటివాడు ఆ ద్వారం దగ్గర కూర్చున్న వ్యక్తి యొక్క జీవితంలో నుంచే దేవుడు ఎన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు చూడండి. అక్కడ నుంచి మార్క్ సువార్త 2వ అధ్యాయం చూసాం లాస్ట్ వీక్. ఇప్పుడు అదే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి ఎవరయ్యానంటే ఒకప్పుడు శారీరకంగా భయంకరమైనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చెందాడు. అతడు చూసే వాళ్ళకి ఆశ్చర్యంగా అద్భుతంగా ఉన్నాడు, అంత మాత్రమే. అయితే ఇక్కడ ప్రయారిటీ బైబిల్ ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఆత్మ సంబంధమైన మార్పుకే ఇస్తుంది తప్ప శరీర సంబంధమైన మార్పుకి కాదు. ఆత్మ సంబంధమైన పరిపూర్ణతకే ప్రాధాన్యత ఇస్తుంది కానీ బైబిల్ వాక్యము దేవుడు శరీర సంబంధమైన వాటికి కాదు. ఇక్కడ అపోస్తుల కార్యం 9వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి, అండ్ సౌలు అనేటువంటి వ్యక్తి, సాల్ యట్ బ్రీదింగ్ అవుట్ థ్రెటనింగ్ అండ్ స్లాటర్ అగైన్స్ట్ ద డిసైపుల్స్ ఆఫ్ ద లార్డ్ వెంట్ unto the high priest. చదవమ్మా. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. చూసారా, ఈ సౌలు అనే వ్యక్తి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఈయన పని ఏంటంటే ఓ పని కట్టుకున్నాడు. ఈయన అది ఏం పెట్టుకున్నాడంటే యేసు ప్రభుకి శిష్యులు అనే వాళ్ళందరినీ కూడా చంపాల. యేసు క్రీస్తు నమ్మిన వాళ్ళందరినీ హింసించాలా. ఇక అదే అతనికి జీవిత గమ్యంలాగా, జీవిత ధ్యేయంలా పెట్టుకున్నాడు. అదే పని చేస్తా ఉన్నాడు. అనేక మందిని చంపుతా ఉన్నారు. అప్పటికే స్టీఫెన్ని చంపేటప్పుడు కూడా ఇతనే సాక్షిగా ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఎందుకనంటే మీరు గమనించండి, ఈ రోజున సంఘము అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉందా లేదా? అనేక సంఘాలు ఉన్నా కానీ యేసు ప్రభు నమ్మిన వారందరూ కలిపితే సార్వత్రిక సంఘం ఒకటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కానీ అప్పుడు ఆ అపోస్తుల కార్యంలో మనం ఏదైతే ధ్యానిస్తున్నామో 3వ అధ్యాయం 2-3 ఆ పరిస్థితుల్లో అప్పుడే సంఘం పుట్టింది. సంఘం అనేది అప్పుడే పుట్టింది, ఆ యెరూషలేములోనే పుట్టింది. కొద్ది మందితో ప్రారంభమైంది. అంటే ఇట్స్ ఏ న్యూ బార్న్ న్యూ క్రీచర్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ఈ భూలోకం అంతటిలో ఒక నూతనమైన క్రొత్త జీవిత విధానాన్ని వాళ్ళు ప్రారంభించారు. అక్కడ వాళ్ళకి ఎక్కడి నుంచి సపోర్ట్ లేదు, లాస్ లేదంటే చట్టాలు ఇవన్నీ కూడా ఏమి లేవు. ఇప్పుడు మనకు ఉన్నాయి కొన్ని చట్టాలు మన భద్రత కొరకు, అవన్నీ వాటి సంఘానికి లేవు అప్పుడు. ఎందుకంటే అప్పుడే పుట్టింది సంఘం. కానీ పుట్టగానే ఎంత హింస అనుభవించారు చూసారా. పుట్టిన కొద్ది నెలలకే, కొద్ది సంవత్సరాలకే చంపబడేటువంటి హింసలను వాళ్ళు ఎదురు చూశారు.
అవునా? మనకేమో మనం చేసుకునే ఏదో పనులకి మనకు కష్టాలు వస్తాయి, వాటిని అబ్బో దేవుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడయ్యా అని బాధపడతా ఉంటాం. వాళ్ళు దేవుని పని చేస్తూ చంపబడ్డారు అప్పుడే. చూడండి, ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు. అందుకే అపోస్తుల్ని అంత గొప్పగా దేవుడు హెచ్చించాడు, అంత గొప్ప స్థానాన్ని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఆయన రాజ్యానికి ఆ 12 స్తంభాలుగా వాళ్ళనే ఉంచుతా అన్నాడు. అదేవిధంగా ఆయన ఈ యొక్క యూదా 12 గోత్రాల వాళ్ళని తీర్పు తీర్చేటప్పుడు ఆయనతో పాటు 12 సింహాసనాల మీద అపోస్తులు కూడా కూర్చుంటారని దేవుడు ఇచ్చాడు వాళ్ళకి ధన్యత. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు చేసిన పరిచర్య, వాళ్ళు చేసిన త్యాగము, వాళ్ళు చేసిన సేవ అనేది అంత గొప్పది. సో వాళ్ళని చంపటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈ వ్యక్తి, సౌలు అనే వ్యక్తి. అంటే ఇతని క్యారెక్టర్ ఆలోచించండి, ఇతని క్యారెక్టర్ ఆలోచించండి, ఇతని యొక్క స్పిరిచువల్ లైఫ్ ఆలోచించండి, ఇతని ఆత్మ సంబంధమైన స్థితి ఆలోచించండి. యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళని చంపాలా అని అందరి దగ్గరికి వెళ్ళి ఆర్డర్ కాపీలు తీసుకున్నాడు. ఎందుకంటే వెళ్ళిపోవాలా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవాలా. ఇప్పుడు క్రైస్తవులు వీళ్ళు ఎక్కడ కలుసుకుంటున్నారని చెప్పాను మీకు. వీళ్ళు ఎక్కడ కలుసుకుంటారు? సమాజ మందిరాల్లోనే కలుసుకుంటున్నారు. అందుకే ఈయన ఏం చేశాడు చూడండి, 2వ వచనం. అండ్ డిజైర్డ్ ఆఫ్ హిమ్ లెటర్స్ టు డమస్కస్ టు ద సినగాగ్స్. అర్థమైందా? టు ద సినగాగ్స్, దట్ ఇఫ్ హీ ఫౌండ్ ఎనీ ఆఫ్ దిస్ వే, వెదర్ దే వర్ మెన్ ఆర్ ఉమెన్, హీ మైట్ బ్రింగ్ దెమ్ బౌండ్ అంటు జెరూసలేం. చదవమా. ఈ మార్గమందున్న పురుషులైనను. ఈ మార్గమందు అంటే ఏ మార్గము? యేసుక్రీస్తు మార్గములో, యేసుక్రీస్తు ప్రభు చూపించిన మార్గములో ఎవరైనా పురుషులు గాని స్త్రీలు గాని వెళ్తున్నట్లయితే, ఆయన చెప్పినట్టుగా జీవిస్తున్నట్లయితే వాళ్ళని పురుషులైనను పురుషులైనా స్త్రీలైనా కూడా కనుగొనిన ఎడల వాళ్ళని ఎవరైనా కనిపిస్తే ఆ విధంగా యేసు ప్రభు యేసయ్యా అంటాం, ప్రైజ్ ద లార్డ్ అంటాం, షాలోమ్ అంటాం, షాలోమ్ అలైకుం అంటాం, నీకు సమాధానం కలుగును గాక అని విష్ చేసుకునేవాళ్ళు. అప్పుడు వారిని బంధించి అలా ఎవరైనా కనిపిస్తే చాలు వాళ్ళని బంధించి యెరూషలేమునకు తీసుకొచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. చూసారా, లెటర్స్ తీసుకున్నాడు. అంటే అథారిటీ అన్నమాట. ఏంటి, ఎవరిని అరెస్ట్ చేయడానికి వస్తే ఏమడుతారు వీళ్ళు? వారెంట్ ఉందా? ఎందుకంటే ఊరికి అరెస్ట్ చేయడానికి ఇల్లేదు, వారెంట్ ఉందా అని అడుగుతారు కదా. అధికారి నుంచి నీకు ఒక లెటర్ ఉండాలా తీసుకెళ్ళడానికి. అలాగా ఆ సమాజ మందిరాల్లోంచి వీళ్ళని తీసుకెళ్ళడానికి లెటర్స్ తీసేసుకున్నాడు. తీసుకొని బయలుదేరాడు. చూడండి 3వ వచనం. అండ్ యాజ్ హీ జర్నీడ్ హీ కేమ్ నియర్ దమస్కస్ అండ్ సడన్లీ దేర్ షైన్డ్ రౌండ్ అబౌట్ హిమ్ ఎ లైట్ ఫ్రమ్ హెవెన్. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతడి చుట్టూ ప్రకాశించెను. మనం కూడా మెరుపులు చూస్తూ ఉంటాం కదా, మెరుపులు చూస్తూ ఉంటాం. తెలుగులో ట్రాన్స్లేషన్ అదే, ఆకాశము నుండి. హెవెన్ అంటే పరలోకం. హల్లెలూయా. సో మనం చూసే మెరుపులు వేరు, ఇక్కడ కనబడుతున్న వెలుగు వేరు. వెలుగు కనిపించింది, నాట్ మెరుపు. ఏంటిది? వెలుగు. వెలుగు. ఎవరా వెలుగు? హూ ఇస్ దట్ లైట్? జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఏం కనిపించింది అతనికి? వెలుగు కనిపించింది. అంటే ఎవరు కనిపించారు చెప్పాలి? ఎవరు కనిపించారు? యేసు ప్రభు కనిపించాడు. యేసు ప్రభు కనిపించాడు. అపోస్టల్ పాల్ is the only person who has seen directly the resurrected Christ Jesus after his ascending to heaven. పరలోకములోనికి ఆసీనుడై మేఘం మీద ఎత్తుకొనబోబడినటువంటి తర్వాత, ఆసీనుడు అంటే వాడు ఆరోహణై వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పటి వరకు యేసు ప్రభుని కనులారా చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పౌలు మాత్రమే. జాగ్రత్త వినండి. పునరుద్ధారణ క్రీస్తుని డైరెక్ట్ గా చూసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? శిష్యులందరూ చూశారు. ఎందుకంటే ఆయన వాళ్ళకి కనిపించాడు, తను కనపరుచుకున్నాడు, 40 రోజులు వాళ్ళతో తిరిగాడు, అనేక విషయాలు వాళ్ళకి చెప్పాడు, అనేక ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు వాళ్ళని నమ్మించడానికి చేశాడు. ఇవన్నీ మనకి తెలుసు.
కానీ ఎప్పుడైతే ఆయన ఆ ఒలివల కొండ మీద నుంచి పరలోకానికి ఎత్తబడ్డాడో, ఆరోహణ వెళ్ళిపోయాడో, ఆ తర్వాత ఆయన్ని ఎవ్వరూ కళ్ళారా చూడలేదు. చూసిన ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యానంటే సౌలు, పౌలుగా మార్చబడిన సౌలు. ఆ వెలుగుని చూశాడు, ఆ ప్రభువుని చూశాడు. అలా ఎలా చెప్తారు పాస్టర్ గారు, నిజంగా ఆయన చూశాడంటారా అంటే అది కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే తెలియాలి, మనకి ఇటువంటి సత్యాలు తెలియాలి. ఇంకెవరు చూడలే. ఈ రోజున ఎవడన్నా నేను యేసు ప్రభుని చూశాడు, నాకు కనిపించాడు, నా దగ్గర కూర్చొని మాట్లాడు, నా పక్కన కూర్చొని మాట్లాడాడు అంటే నమ్మాకండి. అవన్నీ అబద్ధాలు. ఎవరు చూసే అవకాశం లేదు. సౌలు గారికి ఆయన ఇచ్చినటువంటి ఆ ధన్యత ఎందుకనంటే, యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి అపోస్తులు, శిష్యులు కాకుండా, డైరెక్ట్గా కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకముగా అన్యులందరికీ సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆ 12 మంది శిష్యులనేమో యూదులకు సువార్తను ప్రకటించడానికి ప్రభు అప్పుడు ప్రత్యేకంగా ఎన్నుకుంటే, ఆయనతో పాటు కలిసి వాళ్ళు పరిచర్య చేస్తే, ఈ సౌలు అనబడినటువంటి పౌలు గారిని ఆయన అన్యజనులకు, అంటే యూదులు కాని వారందరికీ సువార్త ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. సో ఆ వెలుగు చూశాడు. ఆ వెలుగు చూసిన వెంటనే చూడండి ఏం జరిగిందో, 4వ వచనం. And he fell to the earth and heard a voice saying unto him, Saul, Saul, why persecutest thou me? చదవమ్మా. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చూడండి, అక్కడ ఆ సమాజ మందిరము శృంగారం అనబడే ద్వారము యొద్ద ఆ కృంటివాడు, క్రిపుల్డ్ పర్సన్, ఎన్కౌంటర్డ్ డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, నాట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ స్పిరిచువల్లీ క్రిపుల్డ్ పర్సన్, అంటే ఆత్మీయంగా ఎంతో క్రూరంగా, భయంకరంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి డైరెక్ట్గా ఎవరిని కలుసుకున్నాడు? ఎవరిని చూశాడు? యేసు ప్రభువునే చూశాడు, యేసు ప్రభువునే కలుసుకున్నాడు. డిఫరెన్స్ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకు, ఎందుకంటే ఈ డిఫరెన్స్ చాలా అవసరం. ఈ వ్యత్యాసం మీరు గమనించాలి. వెంటనే కింద పడిపోయాడు. చదవమ్మా. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ఈ యొక్క సౌలు యొక్క ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు నమ్మిన వారు, ఆయన వెంబడించేవారు, స్త్రీలైన పురుషులైన వాళ్ళందరినీ బంధించి తీసుకురావాలా, చెరసాల్లో వేయాలా, కొట్టాలా, హింసించాలా, చంపేయాలా. అదే పని చేస్తున్నాడు, అదే పని చేయడానికి వెళ్తున్నాడు. ప్రభువు అతనితో ఏమన్నాడు తెలుసా? సౌలా సౌలా, నన్నెందుకు హింసించున్నావు? సో జాగ్రత్త గమనించాలి. ఎవరైనా యేసు ప్రభు నమ్మిన వారిని, యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారిని, మరి ప్రత్యేకించి యేసు ప్రభువుకి జీవితాన్ని సమర్పించుకొని ఆయన సేవను చేస్తున్నటువంటి వారిని వారికి ఎవరన్నా హాని చేస్తే అది ఎవరికి చేసినట్టు? యేసు ప్రభువుకి చేసినట్టే, అంటే దేవునికి చేసినట్టు. యూ విల్ రీప్ ద హార్వెస్ట్. గుర్తుపెట్టుకోండి, మీకు రావాల్సిన ఫలం మీకు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన బిడ్డలకు, ఆయన నమ్మిన వారికి, ఆయన వెంబడించే వారికి, ఆయన కొరకు జీవితాన్ని సమర్పించుకొని ఆయన సేవ చేస్తున్నటువంటి శిష్యుల వంటి వారికి ఎవరైనా మేలు చేస్తే కూడా మీకు రావాల్సిన ఫలం మీకు వస్తుంది. ఇట్ మే బి హార్మ్స్ ఆర్ ఇట్ మే బి ఆర్మ్స్. యూ విల్ రీప్ ద హార్వెస్ట్ when you do it to the children of God. దేవుని బిడ్డల విషయంలో నువ్వేం చేస్తే దానికి తగిన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే దేవుని బిడ్డలకి నువ్వు చేస్తున్నావనంటే, దేవుని సేవకులకి నువ్వు చేస్తున్నావనంటే, సేవకులు అంటే అందరూ వచ్చేస్తారు, నిజమైన సేవకులు అనాలి. అందుకే నిజమైన విశ్వాసులకి, నిజమైన సేవకులకి నువ్వు హాని కలిగిస్తే ప్రభువుకి కలిగించినట్టు, వాళ్ళకి మేలు చేస్తే ప్రభువుకి నువ్వు చేసినట్టు. గుర్తుపెట్టుకో. సో there is a difference here. He directly met the Lord. 5వ వచనం మనం చూస్తే, and he said, who art thou, Lord? And the Lord said, I am Jesus whom thou persecuted. It is hard for the thief to kick against the pricks. చదవమా. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా, అడిగాడయ్యా, ఎవరయ్యా
నువ్వెవరు ప్రభువా? ఎందుకంటే అర్థమైంది, చూసేశాడు, ఆయన చూశాడు, ఆ వెలుగులో ఆయన చూశాడు, వెలుగుగా ఆయన చూశాడు, అర్థమైపోయింది. కొంతమందిని చూడగానే మనకు అర్థమవుద్ది, అవునా కానీ? కొంతమంది వ్యక్తుల్ని చూడగానే మనకు అర్థమైపోద్ది వాళ్ళు చదువుకున్న వాళ్ళ కాదా అని. కొంతమందిని చూడగానే అర్థమైపోద్ది వాళ్ళు ఒక రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని, ఏమన్నా కావునా కాదు? కొంతమంది చూడగానే అర్థమైపోద్ది వాళ్ళు ఎవరు, ఎందుకంటే వాళ్ళల్లో ఆ తేజస్సు, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ కూడా అలా కనిపిస్తాయి. అలాగే ఎప్పుడైతే ప్రభువుని చూశాడో, పునరుద్ధాడైన క్రీస్తుని చూశాడో, వెలుగుగా చూశాడో, ఈయన ప్రభు అని అర్థమైపోయింది ఆయనకి. ప్రభువా, కానీ ఎవరో తెలియదు. ప్రభువా నువ్వు, ఎందుకంటే ఎప్పుడు డైరెక్ట్గా చూడలా. ప్రభువా నువ్వెవరు అని అడిగితే చదవం ఏమంటున్నాడు ప్రభు? ప్రభువా నీవెవడవని అతన్ని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. సో యేసు ప్రభువుని సౌలు చూశాడు. నువ్వెవరయ్యా అని అడిగినప్పుడు, నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అని చెప్పాడు. సో పౌలు గారుగా మారినటువంటి సౌలు యేసు ప్రభుని చూశాడు, పునరుద్ధరణ క్రీస్తుని కళ్ళారా చూశాడు అనడానికి మీకు కొన్ని వచనాలు చూపిస్తాను, ఎందుకంటే మీకు తెలియాలి. ఆయనే చూసింది, ఇంకెవరో చూడలేదు. సో 7వ వచనం చూడండి, అందులో 7వ వచనం చూడండి, అదే అధ్యాయంలో 7వ వచనం. అండ్ ద మ్యాన్ విచ్ జర్నీడ్ విత్ హిమ్ స్టూడ్ స్పీచ్లెస్, అతనితో హియరింగ్ ఎ వాయిస్ బట్ సీయింగ్ నో మ్యాన్. జాగ్రత్త గమనించండి, ఇక్కడ కాన్వర్సేషన్ జరుగుతా ఉంది. సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అంటే, ప్రభువా నువ్వెవరు అని అడుగుతున్నాడు. నేను హింసిస్తున్న యేసునని ప్రభువు చెప్తున్నాడు. ఇది వీళ్ళిద్దరికి మధ్య జరుగుతూ ఉంది. ఇతనితో పాటు ఈయన బ్యాచ్ ఉన్నారు కదా, ఈయనతో పాటు సైనికులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చదవమ్మా. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కాని ఎవరిని చూడక మౌనులై నిలవబడి. సో ఈ కాంట్రాస్ట్ మీకు ఏం తెలియజేస్తుంది? వాళ్ళు స్వరం విన్నారు కానీ ఎవరిని అంటే వాళ్ళకి యేసు ప్రభు ఎవరికి కనిపించాడు? సౌలుకి మాత్రమే కనిపించాడు. వాళ్ళకి వాయిస్ మాత్రమే వినిపించింది కానీ ప్రభువుని చూడలేదు, వాళ్ళకి కనిపించలేదు. సో ఇక్కడ ఈ యొక్క సందర్భం మనకి తెలియజేస్తుంది, సౌలు యేసు ప్రభుని, పునరుద్ధరణ యేసుక్రీస్తుని చూశాడు అని. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీయులకు పౌలు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో ఆయన అంటున్న మాటను బట్టి కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది ఆయన ప్రభువుని చూశాడు అని. చూడండి 1 Corinthians 9 chapter 1st verse. పౌలు గారు అంటున్నారు, am I not an apostle? నేను అపోస్తలుని కాదా? am I not free? నేను స్వతంత్రుడని కాదా? have I not seen Jesus Christ our Lord? చూసారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నేను చూడలేదా? are not మై వర్క్ ఇన్ ద లార్డ్? మీరు ప్రభువులో నా చేతి పని కాదా అంటే అర్థం ఏంటి? నేను యేసు ప్రభువును చూడలేదా అంటే అర్థం ఏంటి? నేను అపోస్తలుడు కానా అంటే ఏంటి? నేను కూడా అపోస్తలుడే. నేను స్వతంత్రుడు కానా అనే ప్రశ్న, నేను స్వతంత్రుడనే. నేను యేసు ప్రభువుని చూడలేదా అంటే నేను యేసు ప్రభువుని చూశాను అని చదవమ్మ తెలుగులో. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? చూసారా? సో Paul or Saul is the only person who have seen resurrected Christ after he ascended to heaven. పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువుని చూసిన ఒకే ఒక వ్యక్తి ఎవరు? సౌల్. యేసు ప్రభు వారు దర్శనములో, కలల్లో కనిపించారని, వారి స్వరం విన్నారన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రత్యేకించి మరి యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక దర్శనముగా మనకు తెలియజేయబడతా ఉంది. ప్రభు తీసుకెళ్లి చూపించడం తెలియజేస్తుంది. కానీ ప్రభువు వలె మీరు చూస్తే ఆ గొర్రె పిల్లను లేదంటే ఆ ప్రభువుని పోలిన వ్యక్తిని నేను చూశాను అన్నట్టుగా ఆయన రాస్తారు యోహాను గారు. కానీ ప్రభువుని నేను డైరెక్ట్ గా చూశాను ఆయన ఎక్కడ చెప్పలా. కానీ సౌలు చెప్తా ఉన్నాడు, పౌలుగా మారిన సౌలు ఏమని, నేను ఆయన్ని చూశాను. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివితే, 1 Corinthians 15 chapter 7th and 8th verses. After that he was seen of James,
then of all the apostles, and last of all he was seen of me also, as of one born out of due time. చదవమ్మా. తరువాత ఆయన యాకోబుకును, యేసు ప్రభుని గురించి చెప్తున్నాడు అనమాట పౌలు గారు రాస్తూ. తర్వాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికి కడపట ఆ కాలమందు, అందరికి కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. సో అక్కడ ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరిని చూడలేదు, కానీ స్వరం మాత్రం విన్నారు అనే విషయంలో మనకేమర్థమవుతుంది, ఈయన చూశాడని. ఆ తర్వాత ఆయన రాసిన పత్రికల్లో ఆయనంతటా ఆయనే చెప్తాడు, యేసు ప్రభువుని చూడలేదా, నేను అపోస్తులు కాదంటే నేను చూశానని. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, అపోస్తులు చూశారు, జేమ్స్ యాకోబు చూశాడు, అలాగే నేను కూడా చూశాను అంటున్నాడు. ఆ తర్వాత అపోస్తుల కార్యములు, ఇప్పుడు ఆయన చెప్పడం సరిపోతే ఆయన చెప్పుకుంటే సాక్ష్యం కూడా ఉండాలి కదా. చూద్దాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, యాక్ట్స్ 9 చాప్టర్ 17th verse. Some other people also testifying about Paul or Saul seeing the Lord Jesus. యేసు ప్రభువుని చూశారు అని ఇంకొక వేరే వ్యక్తులు కూడా ఇక్కడ సాక్ష్యం ఇష్టం మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే 17th verse. For if I do these things willingly, నేను కొరింథియన్స్ లో ఉన్నాను, వన్ సెకండ్, నేను కొరింథియన్స్ లో ఉన్నాను. ఓకే, రైట్. 9 chapter 17th verse. Yes. And Ananias went his way and entered into the house, and putting his hands on him, ఎవరి మీద, సౌలు మీద చేతులు పెట్టి, brother Saul, the Lord, even Jesus, that appeared unto thee in the way as thou comest, hath sent me. చూసారా? సో ఇక్కడ ఈ అనన్యాస్ అనేటువంటి వ్యక్తి దేవుని చేత పంపబడిన వ్యక్తి. పౌలు కళ్ళ మీద చేయబెట్టి ప్రార్థించి ఆ పొరలు విడిపోయేలాగా చేయమని దేవుడు పంపిన వ్యక్తి ఆ సౌలు దగ్గరికి వచ్చి అంటున్న మాట చదవమ్మ తెలుగులో. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. సరే, ఇక్కడ అనన్య కూడా అంటున్నాడు, నువ్వు చూసావు కదా దారిలో మార్గంలో ఆ ప్రభు నన్ను. ఆ తర్వాత అదే అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, సేమ్ యాక్ట్స్ 9 chapter 27th verse మనం చూసినట్లయితే, బట్ బర్నబాస్ took him and brought him to the apostles and declared unto them how he had seen the Lord in the way, and that he had spoken to him, and how he had preached boldly at Damascus in the name of Jesus. చదవమ్మా. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి, పౌలుని ఎవరు నమ్మట్లేదు శిష్యులు, ఎందుకంటే ఇతను మారిపోయాడు, రూపాంతరం చెందడం. ఆ టాపిక్కి వెళ్దాం. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే, ఇప్పుడు ప్రస్తుతం యేసు ప్రభుని అతను చూశాడు, కళ్ళారా చూశాడు, పునరుద్ధరణైన క్రీస్తుని ఆయన చూశాడు అనే విషయాన్ని మనం నిర్ధారించుకుంటున్నామా. చదవమ్మా. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువుని చూచెననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించననియు వారికి వివరముగా తెలియపరచెను. సరే కదా, అక్కడ వాళ్ళకి ఏమీ కనపడలేదు, స్వరం మాత్రమే వినిపించింది. ఈయన మాత్రం చూశాడు, మాట్లాడాడు కూడా. ఆ 2 సందర్భాల్లో ఆయన చెప్పాడు, నేను ప్రభువుని చూశానని. అంత మాత్రమే కాదు, అనన్యాస్ అంటున్నాడు, నువ్వు దమస్కు మార్గంలో చూసిన ప్రభువే నన్ను నీ దగ్గరికి పంపించాడని. అదేవిధంగా బర్నబా కూడా చెప్తా ఉన్నాడు, ఏమని ఇతడు దమస్కు మార్గంలో ప్రభువుని చూశాడు. అక్కడ ఆ కురింటివాడు ప్రభువుని నమ్మి ప్రభువుకి జీవితాన్ని సమర్పించుకున్నటువంటి శిష్యులను చూశాడు, ఎదుర్కొన్నాడు, వాళ్ళతో మాట్లాడాడు. తన యొక్క శారీరక జీవితంలో
మార్పు జరిగింది పరిపూర్ణంగా. ఇక్కడ సౌలు పునరుద్ధారణ క్రీస్తునే చూశాడు డైరెక్ట్గా. ఇతని జీవితము ఆత్మీయంగా పరిపూర్ణంగా మార్పు చెందింది. హియర్ Saul has encountered the resurrected Christ directly and he was completely transformed spiritually. అప్పటి వరకు అతని ఆలోచన ఏంటి? యేసు ప్రభు నమ్మిన వాళ్ళని చంపాలా, హింసించాలా, ఈ చర్చ్ అనే దాన్ని మొత్తంగా నాశనం చేయాలనేది అతని ఉద్దేశం. కానీ అతడు ఎలా మారిపోయాడో ఒక్క వచనంలో మీకు చూపిస్తాను. తెలుసు మీ అందరికీ. ఒక వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక గలేషియన్స్ 1st chapter 23rd and 24th verses. జాగ్రత్తగా గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు. But they had heard only that he which persecuted us in times past now preacheth the faith which once he destroyed. చదవమ్మా. మునుపు మనలను హింస పెట్టినవాడు తన పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును విశ్వాసమును, మతము తెలుగులో చూసారా మతం, ఇక్కడ ఏమో ఫెయిత్ అండి, విశ్వాసమును ప్రకటించున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి చాలా మంతవరకు చాలు. అక్కడ వరకు చాలు. ఎందుకనంటే నెక్స్ట్ తర్వాత ఓకే. అయితే ఇక్కడ ఏ పర్సిక్యూటర్ ఆఫ్ ద చర్చ్ బికమ్ ద ప్రీచర్. పర్సిక్యూటర్ ఏమైపోయాడండి? ప్రీచర్ అయిపోయాడు. అక్కడ ఏమయ్యాడు? హీ బికేమ్ హోల్. ద క్రిపుల్డ్ పర్సన్ బికమ్ కంప్లీట్ హెల్దీ. అంటే ఫిజికల్గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది అక్కడ కంప్లీట్గా. ఆ గుడి ద్వారం దగ్గర యేసు ప్రభు శిష్యుల్ని కలుసుకున్నప్పుడు ఇతడు యేసు ప్రభునే కలుసుకున్నాడు. ఇతడి జీవితము ఆత్మీయంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. హిజ్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ స్పిరిచువల్లీ కంప్లీట్లీ. అంతే కదా. ఇతని శరీరంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏం మార్పు రాలా. శరీరంలో ఏం మార్పు రాలా, శారీరక మార్పు రాలా. ఎక్కడ జరిగింది? స్పిరిచువల్ చేంజ్, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ క్రిపుల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో, అనారోగ్య సమస్యలతో ఉన్న, వంగిపోయి కుంగిపోయి వికలాంగుడుగా ఉన్న వ్యక్తి పరిపూర్ణుడు అయిపోయాడు. కానీ ఆ వ్యక్తి దేవుని కొరకు అద్భుతంగా వాడబడినట్టు కానీ, అనేక ఆత్మలను రక్షించినట్టు కానీ ఎక్కడా లేనే లేదు. మీరు చూసుకోండి, బైబిల్ గ్రంథంలో అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు, శారీరక సంబంధమైన స్వస్థతలు కదా. పారాలసిస్ నుంచి చెప్పాను, మార్క్స్ వార్త 2వ అధ్యాయం. వాళ్ళు అద్భుతంగా దేవుని కొరకు వాడబడి ఆత్మలను రక్షించినట్టుగా చూసారా. కానీ ఈ సౌలు స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ కంప్లీట్లీ. వన్ అన్కౌంటబుల్ సౌల్స్. శిష్యులు వాళ్ళ శరీరాల్లో ఏమైనా మార్పులు జరిగినాయా? శారీరక మార్పులు ఏమైనా జరిగినాయా? వాళ్ళ జీవితాల్లో కూడా జరిగిన మార్పు ఏంటి? స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళు ప్రపంచాన్ని తలకిందులు చేసేసారు. హల్లెలూయా. అంటే నీ జీవితంలో, నా జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరగాల? చెప్పండి, ఎక్కడ జరగాల? ఆత్మీయ జీవితంలో జరగాల, శారీరక జీవితంలో కాదు. శారీరక జీవితంలో ఓకే జరిగితే అది నీకు మేలు, నిన్ను చూసే వారికి ఆశ్చర్యం, అంతే, అంతకుమించి ఉపయోగం లేదు. కానీ ఎప్పుడైతే ఆత్మీయమైనటువంటి మార్పు జరిగిపోయిందో, ఆత్మీయంగా నీ జీవితం మారిపోయిందో, అప్పుడు నీకు మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వు ఆశీర్వాదం అయిపోతావు. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుందా మరి ఆ విషయం? ఎప్పుడు జరుగుద్ది ఆ ఆత్మీయమైన మార్పు? ఎప్పుడు జరుగుద్ది? యేసుక్రీస్తు ప్రభువు నువ్వు డైరెక్ట్గా కలుసుకున్నప్పుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఇప్పుడు కలుసుకోవాలంటే మనం ఆయన చూడగలమా?
చూడలేం. ఆయన ఎక్కడున్నాడు? వాక్యమే, వాక్యమే. ఎందుకని అంతగా చెప్తాను మీకు అర్థమవుతుందా? నా జీవితం ఒకప్పుడు ఎలా ఉండేది, నా అలవాట్లేంటి, నా తాగుడేంటి, నా తిరుగుడేంటి, నా కథలేంటి, నా జీవితం ఏంటి? శారీరకంగా ఇదే మనిషిని, శారీరకంగా ఏం మార్పులు ఏం జరగలే నాకు. కానీ నా జీవితంలో ఆత్మీయంగా మార్పులు జరగడం వల్ల నా జీవితమే మారిపోయింది. నా జీవితమే మారిపోయింది. ఆ మార్పు దేని వల్ల జరిగిందంటే వాక్యం వల్లనే. గుర్తుపెట్టుకోండి, వాక్యమైన దేవుడి వల్లనే, వాక్య రూపంలో ఉన్న దేవుని వల్లనే. ఇది తప్ప ఏది నీ జీవితాన్ని మార్చలేదు. ఎంత ఎక్కువ వాక్యాన్ని, క్రీస్తుని గురించి నువ్వు తెలుసుకుంటావో, పునరుద్ధారణుడు యేసుక్రీస్తుని గురించి నువ్వు తెలుసుకుంటావో, వింటావో, ఎంతగా ఆయన్ని ధ్యానిస్తావో, ఎంతగా నీ హృదయంలో ఆయన నింపుకుంటావో, అంత నీ జీవితం మారిపోద్ది. అలా మారినప్పుడే నువ్వు ఇతరులకు ఆశ్చర్యంగా మాత్రమే కాకుండా ఇతరులు నిన్ను బట్టి దేవుణ్ణి మహింపరిచే విధంగా మారుద్ది నీ జీవితం. గుర్తుపెట్టుకో. అక్కడ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? ఇతరులకి ఒక అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉన్నాడు కదా. ఎందుకంటే శారీరకంగా మార్పు చెందాడు. ఇప్పుడు చదవం 24. ఇప్పుడు గలషియన్స్ 1:23-24 కూడా చదువుదాం. ఒకప్పుడు పర్సిక్యూటెడ్గా, హింసించేవాడిగా ఉన్న వ్యక్తి ప్రీచర్గా మారిపోయాడు. ఒకప్పుడు డెస్ట్రాయర్ ఆఫ్ ద చర్చ్గా ఉన్న వ్యక్తి డెవలపర్ ఆఫ్ ద చర్చ్ అయిపోయాడు. చర్చిని డెవలప్ చేయడం మొదలుపెట్టాడు, సంఘాన్ని అభివృద్ధి పరచడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అండ్ దే గ్లోరిఫైడ్ గాడ్ ఇన్ మీ. నన్ను బట్టి, వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి. హల్లెలూయా. మరి నిన్ను బట్టి దేవుణ్ణి ఇతరులు మహిమపరుస్తున్నారా? చెప్పండి. నిన్ను బట్టి యేసు ప్రభువుని ఇతరులు మహిమపరుస్తున్నారా? నీ జీవితంలో జరిగిన మార్పుని బట్టి. నువ్వు ఒకప్పుడు ఎలా ఉండేవాడివి, ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఆ డిఫరెన్స్ని చూసి నీ చుట్టుపక్కల వారు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ నైబర్స్ యేసు ప్రభువుని మహిమపరుస్తున్నారా? అలా నీ జీవితం ఉన్నట్లయితే అప్పుడు నిజంగా నువ్వు పునరుద్ధారణైన క్రీస్తుని ఎరిగిన వాడువు, కలుసుకున్నవాడు, తెలుసుకున్నవాడు. అలా లేకపోతే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, స్టిల్ రాంగ్. అందరి జీవితాల్లో సౌలు జీవితంలో జరిగినట్టుగా ఒక్కసారిగా ఆ మార్పు రాకపోవచ్చు. కొంచెం కొంచెంగా మార్పు అయితే రావాలిగా. ఒక సంవత్సరంలోనో, ఒక నెలలోనో, 2 సంవత్సరాల్లోనో పరిపూర్ణమైనటువంటి ఆ స్వరూపులోకి మనం మార్చబడలేకపోవచ్చు. కానీ గ్రాడ్యువల్గా అయితే రావాలా లేదా? అలా కూడా రావట్లేదు అనుకో, అలా కూడా డిఫరెన్స్ లేదనుకో నీలో, అప్పుడు నిజంగానే ఏదో తేడా ఉంది. నువ్వు నిజంగా యేసు ప్రభుని కలుసుకోవాలా. యేసు ప్రభు నీకు తెలియదు. అందుకే చెప్తా ఉంటాను అందరికీ, మార్పు ఉండాలి. వి మస్ట్ చేంజ్. ఆ మార్పుని ఇతరులు కూడా గ్రహించాలి. గ్రహించడమే కాదు, గ్రహించి దేవుణ్ణి మహింపరచాలి. అప్పుడు నిజంగా మనం ప్రభువుని ఇప్పుడు మీకు అర్థమైంది కదా, స్పిరిచువల్గా ట్రాన్స్ఫార్మ్ చెందితే ఆ జీవితం ఎలా ఉంటుందో, దేవుణ్ణి ఇతరులు మహింపరిచే విధంగా ఉంటుంది. శారీరకంగా ఏదన్నా మేలు జరిగింది అనుకో నీకు, అదొక అద్భుతం లాగే చూస్తారు ఇతరులు, అంతే. ఆ శారీరకమైన ఆ మార్పు పొందుకున్న వ్యక్తి దేవుని కొరకు వాడబడే అవకాశం కూడా లేదు. ఆత్మీయంగా రూపాంతరం చెందిన వ్యక్తి మాత్రమే దేవుని కొరకు వాడబడతాడు. అలాగా అపోస్తులందరూ కూడా స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ కంప్లీట్లీ. దే వర్ ఆల్ spiritually transformed people completely. Because of that, they have upside down the entire world. కాబట్టి వాళ్ళు ఈ భూమిని తలకిందులు చేశారు. మరి నువ్వు నేను ఆ రూపాంతరం చెందామా లేదా తెలుసుకోవాలి. అపోస్తుల విషయంలో కూడా ఒక మాట చూద్దాం. ఓకే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13 చూస్తే, 4వ అధ్యాయం 13, యాక్ట్స్ 4th chapter 13th verse. ఈ అపోస్తులు ఎవరయ్యారంటే ఒకప్పుడు చూడండి. Now when they saw the boldness of Peter and John, ఈ పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూసినప్పుడు, ఎవరంటే ఆ రిలీజియస్ లీడర్స్, ఆ సంఘ సమాజ మందిర పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, వాళ్ళు ఎప్పుడైతే ఈ పేతురు యోహానుల యొక్క శిష్యుల యొక్క ధైర్యాన్ని చూశారో, వారి జ్ఞానాన్ని చూశారో,
and perceived that they were unlearned and ignorant men. వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు చదువు చెందలేదు, ఏమీ లేదు, వీళ్ళేంటి ఇంత ధైర్యంగా ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నారు, ఇంత దేవుని జ్ఞానం వీళ్ళకి ఎక్కడిది అని వాళ్ళు తెలుసుకొని దే మార్వెల్డ్, ఆశ్చర్యపోయారు. అండ్ దే టుక్ నాలెడ్జ్ ఆఫ్ దెమ్ దట్ దే హ్యాడ్ బీన్ విత్ జీసస్. అది వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి. వారిలో ఆ యొక్క రూపాంతరము లేదంటే ఆ మార్పు స్పిరిచువల్ గా జరిగింది అంటే ఎట్లా జరిగిందబ్బా అని ఆశ్చర్యపోయారు ఫస్ట్. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళు యేసు ప్రభుతో కలిసి జీవించారు కాబట్టి. అంటే మన జీవితంలో మార్పు, స్పిరిచువల్ లైఫ్లో ఆ మార్పు పరిపూర్ణంగా రావాలి అంటే ఆ పునరుద్ధరణ యేసుక్రీస్తుని కలవటం మాత్రమే కాదు, ఆయనతో కలిసి మనము జీవించాలి. ఆయనతో కలిసి జీవించడం అంటే దేంతో మీకు చెప్పాను, ఎవ్రీ డే మినిమం 8 to 10 hours వాక్యాన్ని వింటాను నేను. వాట్ అబౌట్ యూ? మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? కాబట్టే ఆయన కృపను బట్టి ఈ జ్ఞానం, లేకపోతే నాకెక్కడిది, నేనే కాలేజీల్లో చదవాలా, ఈ డిగ్రీలు తీసుకోవాలా. మీరు కూడా వాక్యంతో టైం స్పెండ్ చేయండి. మీకెందుకు రాదు జ్ఞానం? మీకెందుకు ఇవ్వడు దేవుడు? మీకెందుకు తెలియజేయడు? ద డిఫరెన్స్ ఏంటంటే ద టైమ్ యూ స్పెండ్ విత్ ద లార్డ్ విచ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభుతో నువ్వు గడిపేశాను. చేపలు పట్టుకునేవాళ్ళు, ఫిషర్మెన్ బికమ్ ఫిషర్ ఆఫ్ మెన్. ఫిషర్మెన్ బికమ్ ఫిషర్ ఆఫ్ మెన్. చేపలు పట్టుకునే వాళ్ళు మనుషులను పట్టుకునే జాలర్లుగా మారారు అని అంటే దానికి కారణం వారు యేసు క్రీస్తుని కలుసుకున్నారు, పునరుద్ధరణైన క్రీస్తుని కలుసుకున్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ రూపంలో ఆయన వారితో, వాక్యం రూపంలో వీరు ఆయనతో కలిసి జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. సో ఇప్పుడు చెప్పండి, మీ జీవితం శారీరకంగా పరిపూర్ణంగా మార్పు చెందిన జీవితమా? యేసు ప్రభు యొక్క శిష్యులను కలుసుకొని, యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి పాస్టర్లను, సేవకులను కలుసుకొని, లేదా యేసు ప్రభువునే కలుసుకొని ఆత్మీయంగా పరిపూర్ణతలోనికి నడిపించబడుతున్న జీవితమా? మీరే చెప్పాలి, మీకే తెలియాలి. ఈజ్ యువర్ లైఫ్ ఈజ్ ఫిజికల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ by encountering the followers of the Lord Jesus Christ and being a wonder and amazement to the people around you? Or is your life is a blessing, being spiritually completely transformed by encountering the Lord Jesus Christ directly? You should examine yourselves. You should introspect yourselves. నిన్ను బట్టి నీ జీవితాన్ని బట్టి ఇతరులు దేవుని మహింపరిచే విధంగా నీ జీవితము ఆత్మీయంగా రూపాంతరం చెందిందా, లేకపోతే నువ్వు ఒక చిన్న ఆశ్చర్యకార్యంగానో అద్భుతకార్యంగానో శారీరక సంబంధమైన మేలును పొందుకొని ఒక అద్భుతంగానో ఒక ఆశ్చర్యంగానో ఇతరులకు ఉన్నావా? ఆత్మీయమైనటువంటి రూపాంతరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదే ప్రభువు కోరుకునేది. ఇవన్నీ టెంపరీ, ఎందుకు పనికిరావు. సో అలా జరగాలంటే ఏం చేయాలి? శిష్యుల్ని వాళ్ళు వీళ్ళేంటి ఇలా ఎలా మారిపోయారు అనుకున్నారు. తర్వాత ఏం అర్థమైంది వీళ్ళకి? వీళ్ళు యేసు ప్రభుతో కలిసి తిరిగారు కదా, అందువల్ల వీళ్ళకి ఇది. అంటే నువ్వు నేను కూడా ఆ విధంగా మారాలి, ఇతరులు ఆశ్చర్యపోయే విధంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరుల ఆత్మలు రక్షించేవారిగా, నశించిపోతున్న వారిని ఆ నరకంలోకి పోకుండా పరలోకానికి తీసుకెళ్లేవారిగా, యేసుక్రీస్తు రాజ్యములోనికి కొత్త ఆత్మలను తీసుకెళ్లేవారిగా నువ్వు నేను కూడా రూపాంతరము చెందాలి అంటే ఆ ప్రభుతో మనం సహవాసము చేయాలి. ఆ ప్రభుతో సహవాసం అంటే ఏంటండి చెప్పండి? వాక్యముతో
వాక్యంతో సహవాసం అంటే ఏది పడితే అది కాదు. క్రీస్తు బోధతో, అపోస్తుల బోధతో మాత్రమే, సత్య బోధతో, హిత బోధతో మాత్రమే సహవాసం చేయాలి. అటువంటి బోధ, అటువంటి సహవాసం, అటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారితోనే సహవాసం చేయాలి. మన ఫెలోషిప్ కూడా సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసింది అందుకోసమే. యూ కెన్ స్పీక్ టు ఎనీబడి, యూ కెన్ టాక్ టు ఎనీబడి, ఇట్ డజంట్ మ్యాటర్. క్రిస్టియనా, ముస్లిమా, హిందువా, కులీగ్స్ అందరితో మాట్లాడచ్చు, అందరితో ప్రేమగా ఉండాలి అందరి. కానీ నీ ఆ సహవాసం ఉంది, ఆత్మీయ సహవాసము, ఆ సహవాసం ఎక్కువ సమయం ఎవరితో గడపాలి? నువ్వు యేసుక్రీస్తుతో, ఆయన బోధతో, అపోస్తుల బోధతో, ఆ యేసుక్రీస్తు అపోస్తుల బోధనే అనుసరిస్తున్న వారితో నీ సహవాసం ఉన్నప్పుడు నువ్వు కూడా స్పిరిచువల్లీ యూ విల్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్ కంప్లీట్లీ. అప్పుడు నీ జీవితాన్ని బట్టి కూడా, పౌలు జీవితాన్ని బట్టి అందరూ ఆశ్చర్యపోయి ఎలాగైతే దేవుని మహింపరిచారో, అలాగే ఎంతోమంది సేవకుల జీవితాలను బట్టి దేవుణ్ణి ఎంతోమంది ఎలా మహింపరుస్తున్నారు, అలాగే నిన్ను బట్టి, నన్ను బట్టి కూడా దేవుణ్ణి మహింపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ అనండి. ఐ డోంట్, ఈ రోజు నుంచి రోజు కనీసం గంట సేపు అయినా క్రీస్తు బోధతో సమయం గడుపుతాను అన్నవాళ్ళు చేయొద్దండి. మినిమం 1 hour అన్నా క్రీస్తు బోధతో, వాక్యముతో సమయం గడుపుతాను అన్నవాళ్ళు చేయొద్దండి. ఎత్తారా? వెరీ గుడ్. 2 గంటలు గడుపుతాను వాళ్ళు చేయొద్దండి. 2 గంటలు దేవుని వాక్యంతో సమయం గడుపుతాను. 2 hours, సరే 3 hours. అంటే ఎందుకు అడుగుతున్నానంటే అలా పెంచుకుంటూ వెళ్ళండి, మీ జీవితం మారిపోద్ది. నేను ఎంతో ధైర్యంగా ఎంతో మంది ముందు నేను చెప్పగలుగుతున్నాను ఈ రోజున, ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ ఐ హ్యావ్ జీసస్. ఎలా ఉన్నాడు యేసు ప్రభు నాతో అంటే వాక్యం రూపంలో నాలోనే ఉన్నాడు ఆయన. ఈ వాక్యాన్ని ఎక్కడ భద్రపరచుకోవాలి? నాలో యేసు ప్రభు ఉన్నాడు అని అంటే సరిపోదు, వరక వాక్యం ఉంటేనే ఆయన ఉన్నట్టు, లేకపోతే లేదు. ఓకే, అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. సో డిఫరెన్స్ అర్థమైంది కదా? ఫిజికలీ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్, స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్. బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులుగా చెప్పబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 98% ఇటు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లేదు, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా లేదు. కంప్లీట్గా ఉందండి? లేదు. ఇట్టా ఉపయోగపడట్లా, అట్ట కూడా ఉపయోగపడట్లా, అటు ఇటు కాకుండా ఉన్నాను. చాలా ప్రమాదకరం అది. కాబట్టి సో ప్లీజ్ ట్రాన్స్ఫార్మ్ into a new creature, into Lord's image. That is only possible by fellowshipping with the doctrine of Christ, the word of Christ. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సంధికి వస్తూ ఉన్నాం. మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు వందనాలు. అవును ప్రభా, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ రూపాంతరం, ఆ పరిపూర్ణత శారీరకంగా, లోక సంబంధంగా జరిగిందా మా జీవితంలో, లేక ఆత్మీయంగా జరిగిందా? ఆత్మీయంగా జరగటమే ప్రాముఖ్యము, అదే ప్రధానమైనది. అప్పుడే మేము నీ శిష్యులుగా, నీకు మహిమకరంగా, మమ్మల్ని బట్టి ఇతరులను మహిమపరిచే స్థితిలో మేము ఉంటాం. కాబట్టి ఆ ఆత్మీయమైనటువంటి ఆ పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి మమ్మల్ని అందరినీ రూపాంతరం చెందించమని, అది మా చేతుల్లోనే ఉందన్న విషయం కూడా చెప్తున్నారు. వాక్యముతో మేము చేసే సహవాసం, నీతో సహవాసం చేయటం వల్లే ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, శేషకులు, సమాజ మందిరపు అధికారులు ఆశ్చర్యపోయేటువంటి జ్ఞానము, ధైర్యము ఆ పేతురు, యోహాను శిష్యులకు మీరు ఇచ్చారు. మాకు కూడా అది మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేము మీతో అనగా మీ బోధతో సహవాసం చేసినప్పుడు ఆ విధంగా చేసే కృపను మా అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God blessed us. We are all blessed. We are blessed.